ఏడాది వరల్డ్స్ యూనివర్సిటీ ర్యాంకింగ్ లండన్ బేస్డ్ క్యూఎస్ గ్లోబల్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ వెలువడ్డాయి. ఈ ర్యాంకింగ్ ప్రకారము లాస్ట్ టైం ఈ ర్యాంక్స్ విడుదల చేసినప్పుడు 66 ఇండియన్ యూనివర్సిటీస్ ఫీచర్ అవుతే ఈసారి 69 యూనివర్సిటీస్ ఫీచర్ అయ్యాయి. ఆ మేరకు మన దేశ విశ్వవిద్యాలయాలు 3 అంతర్జాతీయ స్థాయి గుర్తింపులో భాగమయ్యాయి. ఇందులో ఆసక్తికరమైన అంశం ఏంటంటే 2 యూనివర్సిటీలు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చేత అవి తుకిడే గ్యాంగ్లకు నిలయంగా దేశ వ్యతిరేక విద్రోహ శక్తుల కేంద్రాలుగా చెప్పబడేటువంటి 2 యూనివర్సిటీలు కూడా వరల్డ్స్ బెస్ట్ యూనివర్సిటీస్ ర్యాంకుల్లో చేరాయి. ఒకటి ఢిల్లీలోని జేఎన్యూ, రెండవది హైదరాబాద్లోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. గత కొంతకాలంగా ఈ 2 యూనివర్సిటీల్లో ఉన్న స్టూడెంట్ యాక్టివిజము, అకాడమిక్ యాక్టివిజాన్ని నెగిటివ్గా చూపుతూ అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కానీ, దాని పరివారం కానీ, బీజేపీకి మద్దతు ఇచ్చేటువంటి మీడియా కానీ ఈ 2 యూనివర్సిటీల్ని సంఘ విద్రోహ శక్తుల డెన్లుగా చూపెడుతూ వచ్చారు. జేఎన్యూలో పోరాడుతున్న విద్యార్థులకు మద్దతుగా దీపికా పదుకొనే వస్తే ఆమెను కూడా తెగ ట్రోలింగ్ కూడా చేశారు. కానీ ఇవాళ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో ఇదే యూనివర్సిటీలు జేఎన్యూ అండ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ గ్లోబల్ ర్యాంకింగ్లో ప్లేస్ సంపాదించాయి. మరి స్టూడెంట్ యాక్టివిజం, అకాడమిక్ యాక్టివిజం ఆ యూనివర్సిటీల విశిష్టతను తగ్గించలేదు. ఉదాహరణకు ఈ లండన్ బేస్డ్ ప్రపంచంలో హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్లో చాలా రెస్పెక్టబుల్ ఆర్గనైజేషన్గా భావించబడే క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్లో భారతదేశంలో టాప్ యూనివర్సిటీగా జేఎన్యూ నిలిచింది. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీని నెంబర్ 1 యూనివర్సిటీగా ర్యాంకింగ్ ఇచ్చారు. అందులో డెవలప్మెంట్ స్టడీస్ అంటే ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నిస్తూ సమాజ గమనాన్ని చాలా తీక్షణంగా పరిశీలిస్తూ వ్యాఖ్యానించే విభాగం డెవలప్మెంట్ స్టడీస్ ప్రపంచంలోనే 20th బెస్ట్ యూనివర్సిటీలాగా జేఎన్యూకు డెవలప్మెంట్ స్టడీస్ విభాగంలో గుర్తింపు వచ్చింది. సో అలాగే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అట్లీస్ట్ ఒక 7 డిసిప్లిన్స్లో ఈ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్లో ప్లేస్ సంపాదించాయి. అంటే రకరకాల ర్యాంక్స్ వచ్చాయి. ఇందులో పర్ఫార్మింగ్ ఆర్ట్స్ 102 నుంచి 110 ర్యాంకులలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు చెందిన పర్ఫార్మింగ్ ఆర్ట్స్ విభాగంకు వచ్చింది. అలాగే బయాలజికల్ సైన్సెస్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్ అండ్ ఎకనామెట్రిక్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్. సో ఇలాంటి కోర్సులకు కూడా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఉన్న ఈ కోర్సులకు అంతర్జాతీయ స్థాయిలో ర్యాంకింగ్ వచ్చింది. ఇక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అహ్మదాబాద్, ఐఐఎం అహ్మదాబాద్ భారతదేశంలోనే ప్రీమియర్ బిజినెస్ స్కూల్. ఐఐఎం అహ్మదాబాద్ వరల్డ్స్ టాప్ 25 యూనివర్సిటీస్లో ప్లేస్ సంపాదించింది. అలాగే ఐఐఎం కోల్కతా అండ్ ఐఐఎం బెంగళూరు ఈ 2కి టాప్ 50 యూనివర్సిటీస్లో భాగంగా గుర్తించారు. ఈ ఐఐఎం అహ్మదాబాద్ కానీ, ఐఐఎం బెంగళూరు కానీ, ఐఐఎం కోల్కతా కానీ, జేఎన్యూ కానీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కానీ ఈ గ్లోబల్ ర్యాంకింగ్స్ తెచ్చుకున్న ఏవి కూడా ఈ గత 10 ఏళ్లలో ఏర్పడిన విద్యాసంస్థలు కాదు. ఇందులో ఐఐఎంస్ ఇవన్నీ మనకు తెలుసు. జవహర్లాల్ నెహ్రూ కాలంలో, జేఎన్యూ ఇవన్నీ ఇందిరాగాంధీ, నెహ్రూ కాలంలో వచ్చినవి. సో వాటికి ఇప్పటికీ కూడా వరల్డ్స్ ర్యాంకింగ్ ఈ టాప్ 10 ఇయర్స్లో గత 10 ఏళ్లలో ఏర్పాటైన ఏ సంస్థకు కూడా గ్లోబల్ ర్యాంకింగ్ రాలే. అలాగే సవిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్ చెన్నై చెందిన సంస్థ డెంటిస్ట్రీ డెంటల్ సైన్సెస్ రంగంలో వరల్డ్స్ 24th బెస్ట్ స్కూల్గా గుర్తింపు పొందింది. సో అందువల్ల ప్రీమియర్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీస్లో యాక్టివిజం స్టాండర్డ్స్ను పెంచుతుంది. అందువల్ల ఆ యూనివర్సిటీల ప్రతిష్టను దిగదార్చి
అవేవో దేశ వ్యతిరేక, సంఘ వ్యతిరేక, తీవ్రవాద శక్తులకు కేంద్రాలుగా ప్రజెంట్ చేసి మన విశ్వవిద్యాలయాల గౌరవాన్ని మనమే తగ్గించుకొని రాజకీయ కారణాల రీత్యా మన హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మనమే ఒక నెగిటివ్ లైట్లో చూపెట్టడం దేశ ప్రయోజనాలకు నష్టం. అక్కడుండే రాజకీయ అభిప్రాయాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండవచ్చు. ఇప్పుడేముంది, ఎమర్జెన్సీ టైంలో కూడా ఇందిరాగాంధీ పాలనను జేఎన్యూ విద్యార్థులు, అధ్యాపకులు తీవ్రంగా ప్రతిఘటించారు. సో అందువల్ల ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే కాదు, గతంలో ఎమర్జెన్సీ కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించారు. ప్రశ్నించడం అనేది ఒక ఇంటలెక్చువల్ ట్రెడిషన్. ఆ ఇంటలెక్చువల్ ట్రెడిషన్ జేఎన్యూలో బలంగా ఉండడం వల్లనే దానికి ఈ స్థాయిలో అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. ఆ ఇంట్రాగేటివ్ ట్రెడిషన్, ఆ ఇంటలెక్చువల్ ట్రెడిషన్ లేకపోతే ఈ వరల్డ్ స్థాయిలో ఈ గుర్తింపు రావటం అనేది మామూలు విషయం కాదు కదా.